అమ్మవారి దర్శనం కోసం విజయవాడ వచ్చానని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు ఆయన చేరుకున్నారు. అక్కడ టీడీపీ నాయకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. రేపు తన నియోజకవర్గానికి వెళ్తానని చెప్పారు. 2-3 రోజుల్లో తనకు మంచి వార్త వస్తుందని అనుకుంటున్నట్లు చెప్పారు. తానైతే తప్పకుండా పోటీ చేస్తానని చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వింటున్నానని అన్నారు. ఏ పార్టీ నుంచి సీటు అనేది తెలియదని, అందుకే అమ్మవారికి నివేదిద్దామని వచ్చినట్లు రఘురామ చెప్పారు. విజయవాడ రావడం జరిగింది. ఇవాళ అమ్మవారి దర్శనం చేసుకుని రేపు నా నియోజకవర్గానికి వెళ్తాను. బహుశా 3-4 రోజుల్లో నాకైతే మంచి వార్త వస్తుందని అనుకుంటున్నా. తెలీదు, ఏ పార్టీయో తెలియదు, ఎమ్మెల్యే ఎంపీయో తెలియదు, ఏమీ తెలియదు. అమ్మవారికి నివేదిద్దామని వెళ్తాను. తెలుగుదేశం పార్టీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ ఏమో నేను మీ అందరిలాగే మీడియాలో చదువుతున్నా రకరకాల వార్తలు. నాకైతే ఖచ్చితంగా డెఫినెట్ గా పోటీ చేస్తాను అని నా సంపూర్ణ విశ్వాసం. తక్కువ మాట్లాడితే మాట్లాడలేదంటారు, కొంచెం ఎక్కువ మాట్లాడితే బాగా ఎక్కువ మాట్లాడేదంటారు. కాంట్రవర్సీ అనవసరం కాబట్టి దర్శనం వెళ్తున్నాం. ఏమండి బాబు గారిని ఎప్పుడు కలుస్తున్నారు? కలుస్తూనే ఉంటాం. దానికి మళ్ళీ ఇప్పుడు